హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా డిఎమ్స్ వచ్చినాయి, కొన్ని కామెంట్స్ వచ్చినాయి చేయమని. అదే ఏ డే ఇన్ మై లైఫ్. బేసిక్గా నాది లైఫ్ కొంచెం బోర్ ఉంటుంది, అందుకే ఎక్కువ చేయలేదు ఇంట్రోజు. ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్తున్నాను. అంటే ట్రావెల్లో అసలు ఎట్లా ఉంటుంది అది, ఎట్లా వస్తుందో చూద్దాం. మీరైతే మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. సూర్యుని చూడక చాలా రోజులు అవుతుంది, చాలా రోజులతో తొందరగా లేచిన. అంటే బేసిక్గా ఎట్లుంటుంది అంటే నాది, నేను లేచే టైమింగ్స్ వచ్చేసి ఒక లాగా ఉండవు. అంటే ఆ రోజు ప్లాన్ బట్టి నేను లేచినాను కాబట్టి అందుకే ఎక్కువ సూర్యుని చూడను. వేరే టైం అవుతుంది, రెడీ కావాలా, తొందర రెడీ అయ్యాం. ఏదేమైనా పాలు తాగడం రోజు మంచిది. అంటే ఏదేమైనా నేను ఫస్ట్ పాలు తాగని మనకు మనసు పట్టాలి, ఫస్ట్ పాలు తాగాల. ఇంత పెద్ద గ్లాసులో తాగాల, ఎట్లానే ఏమో. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మేము పోతున్న ట్రిప్ ఫ్యామిలీతో ఏం ట్రిప్ పోతామో మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. అదేందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇప్పటికైతే మధ్యాహ్నం అవుతుంది, చూద్దాం. మన ట్రైన్ 5 o'clock ఉంది ఈవినింగ్. ఇప్పుడు ఎట్లా పోతామో, ఇంకా చాలా దూరం పోవాలి. నేను ఒక దగ్గర ఉన్నా, మా వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు. మేమిద్దరం ఆడగా రైల్వే స్టేషన్ కాదు వాళ్ళ, ఎట్లయితే ఒకసారి చూడాలి. ఇప్పటికైతే బ్లాక్ లో హాఫ్టర్నూన్ అవుతుంది, 2 o'clock. చూద్దాం, ముందు ముందు నైట్ పడుకునే వరకు ఉంది కదా. యా, ఫైనల్ అయితే మన లగేజ్ రెడీ అయిపోయింది. ఇక స్టార్ట్ అవ్వడం ఒకటే లేట్. నిన్నైతే కొడుతుంది, చూడాలి అసలు. అంటే నాకు ఒక సోక్ ఉంటుంది, ఎప్పుడైనా నేను ఏడుకోయినా అన్నీ ఎక్కుతుంది అట్లా. బస్, ఆటో, బండి, ట్రైన్, వీలైతే చూద్దాం ఈ రోజు ఎన్నెన్ని ఎక్కుతామో ఎన్నెన్నో. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ ఆటోతో ఎక్కినాం. ఇక ముందు ముందు ఏం ఎక్కుతామో ఏమో. టైంకి అయితే చేరాలి. ఇప్పటికే ఫుల్ టైం అయిపోయింది, అసలు పోతామో అనిపిస్తుంది. అసలు పోవాలి. ఇప్పుడే బస్ ఎక్కాం. ఈ కర్ణాటక బస్ ఎట్లుంటాయి అంటే 90 వాళ్ళు వస్తాం. మేము ఇద్దరం మధ్యాహ్నం ఇద్దరం పోతాం. నా ఇద్దరికి ఒకటే టికెట్ ఇచ్చిండు, ఇంకో టికెట్ ఇస్తామని అన్నాడు. ఇచ్చి ఉండదు, పోకుండా ఉండదు. సంపాదిస్తారు ఈ కర్ణాటక బస్ అయితే. ఇది సెకండ్ అది. ముందు ముందు ఇంకా మళ్ళా చూద్దాం ఏమేమి ఎక్కుతాం. నీకు ఇదే ఊగుడు ఉంటది, బ్రేక్ డాన్స్ లాగా. ఎట్లున్నది కర్ణాటక బస్సులో? ఎందుకు మనకే అయితే ఈ ట్రాఫిక్ ఇవన్నీ అదే అర్థం కాదు. వీడు ఒకడు ఆగాదిరా మీకు. 3 కూడా ఎంత ట్రాఫిక్ ఉంది అసలు. మేము పోతామో మన బాబు. ఎంత అప్పటి నుంచి మేము ఆగి కూడా 1/2 hour అవుతుంది. అస్సలు అంటే అసలుకే పోతలేరు జనాలు, వేరే ఉన్నారు సన్నాసులు. ఎందుకు మనకే అవుతుంది ప్రతిసారి ఈ ట్రాఫిక్. ఎంత పెద్ద లైన్ తెలుసా, కిలోమీటర్ ఉంది. ఇప్పుడు మనం అందాక పోతున్నా అంటే అదే అర్థం అవుతుంది. అంత బస్సు అంతా ఇదే తిరుగుడు ఉంటుంది. ఇక బస్సులో పోతుంది ఇదే, ఈడెక్కు ఆడెక్కు లైన్ లో బే. అసలు ఈ డే ఇన్ మై లైఫ్ ఏందో అని ఇన్ని ఎక్కుతా ఇన్ని దిగుతా అనుకోలే. ఇంకా కాచిగూడ పోవడానికి ఇంతసేపు ఈ బస్సు అది ఫుల్ ట్రాఫిక్ అయిందని మళ్ళీ మెట్రోకి వచ్చేసినాం. మెట్రోకు టైం అవుతుంది, అది కూడా పోవాలా. సో జీవితంలో ఇన్ని ఒకటేసారి ఎక్కుతా దిగుతా అనుకోలే నేను. ఇప్పుడన్నా కొంచెం ట్రైన్ టైంకి వస్తే ఎక్కాలా. ఇగో ఇంత టెన్షన్, అప్పటి నుంచి అదే టెన్షన్ ఉంది అసలు. ట్రాఫిక్ లా పోతామా పోమా అని 45 minutes అదే ట్రాఫిక్ ఆగింది. మా కిస్మత్ ఎట్లుందంటే మేము వచ్చే లోపల ట్రైన్ అట్లుంటది. మధ్యాహ్నం వస్తాయి. ఈ ఎక్కుడు దిగుడికి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది తలనొప్పిగా. ఇంకా రాత్రి వరకు ఇట్లా. నేను అందుకే ఈ డే ఇన్ మై లైఫ్ లో ఎందుకు అంటే ఇంత గలీజ్గా ఉంటది సిచ్యువేషన్. ఏదైనా సరే నిజాన్ని కాదు, ఊరా అమ్మరా బాబు. ఇప్పుడు వచ్చినాం రా అప్పటి నుంచి అవన్నీ ఎక్కి దిగి ఇష్టం ఉన్నట్టు. అమ్మా ఇంత టాస్క్ ఉంటుందని జీవితంలో కూడా అనుకోలేదు. ఒకటి రైల్వే స్టేషన్ కి రావడానికి. ఓకే, ట్రైన్ ఎక్కినాక మా వాళ్ళు కలుస్తారు, మనం కలిసినాక చూపిస్తాం. ఫైనల్ గా అయితే దేవుని దయ వల్ల ట్రైన్ ఎక్కినాం.
ఇప్పుడు మా చక్కబొమ్మని చూపిస్తా. హియర్ ఇస్ మై చక్కు. హాయ్ బోలో. అసలు బ్లాగ్ తెలుసా దేని గురించి? బ్లాగ్ తెలుసా దేని గురించి? డే ఇన్ మై లైఫ్. ఒక రోజు నేను ఎట్లుంటారు అంటే నీకు ఒక తెలిసే వాళ్ళకి కూడా తెలియాలి కదా పాపం. మంచిగా ఉంటుంది ఆయన. చాలా బాగుంది. వెరీ గుడ్ అడగకుండా చెప్పింది అందుకే క్యూట్ బాయ్. అసలు ఈ ట్రిప్ నేను చెప్పిన ఫ్యామిలీ ట్రిప్ అంటే అందరూ గుళ్ళకి తీసుకోవద్దు, ఏదైనా మంచిగా బీచెస్ తీసుకోవాలి. మీరన్నా చెప్పారు మా అమ్మ. హాయ్ దిస్ వన్ అత్తయ్య. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా పెద్ద యూట్యూబర్ తెలియదు వాళ్ళకి. అమ్మమ్మ బాయ్ బోలో బాయ్. అయ్యా నేను ముస్లిం అనుకుంటారు అయితే అందరు మీ ఇష్టం. ఏ కాదు మావాడమ్మ ప్యూర్ హిందూ. ఇప్పుడు తెలుసు కాదు తిరుపతి తీసుకెళ్తాడు కాదు మీరు నన్ను తీసుకోవచ్చు. నువ్వెందుకన్నా నల్లగానా అంతగానా? కాశీ 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 ఈ కలర్ ఇటు ఈ కలర్ ఇటు ఉండాలి మరి. అదే కాశీ 15 రోజులు అప్పటి నుంచి మళ్ళా నార్మల్ అంట. ఆ జర్నీలో ఉప్పు నీళ్ళు కదా స్నానం చేసాడు. అదేది ఎప్పుడా నది ఎప్పుడా నది 15 చూస్తావా? 15 చూస్తావా? అంటే ఎక్కడ అయోధ్య ప్లేసెస్ అన్ని 15 ప్లేసెస్ కవర్ చేసిన. చాలా చాలా రోజుల నుంచి ఆశతో అయోధ్య అమ్మ పెద్ద పెద్ద ప్లేస్ లో పోయినా అదే సింహాద్రి కూడా ఇప్పుడు తిరుపతి అరుణాచలం చూసిన చిన్న తిరుపతి. అవునా? ఓన్లీ అరుణాచలం చూసేది అరుణాచలం. ఈమె యాక్చువల్ గా ఈ ఏళ్ళ పుట్టాల్సింది, నా ఎదురు ఈమె ఉండాల్సింది. వీళ్ళ బిడ్డ ఈమె ఈ ఏజ్ లో ఉండాల్సింది. వీళ్ళిద్దరు అపోజిట్. మా అమ్మనేమో ఓల్డ్, ఈమె యంగ్. ఎక్కడా సాంగ్స్ అయితే చెప్తా వెళ్ళచ్చు. మనకు ట్రైన్ అంటే ఆరిపోతుంది. ఫుల్ హెడేక్. దిస్ గాయ్ మసాజింగ్ అట్లా పెట్టుకోవాలమ్మా. ఈ ఏజ్ కు H&M టీ షర్ట్ కి సంబంధం ఉందా? సంబంధం ఉండదు. అంత బ్రాండెడ్ బాయ్. దిస్ గాయ్ బ్రాండెడ్ బాయ్. దిస్ గాయ్ సైలెంట్ గాయ్. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి స్టార్ట్ అయిద్దాం మనం తిరుగుడు. ఒకసారి మొత్తం ట్రైన్ అంతా తిరిగి చూడాలా. ఇక మన బాయ్స్ అయితే ఇక్కడ ఉన్నారు. ఫ్యామిలీ అంతా ఆడున్నారు, పొరాలంతా ఈడున్నారు. మరి ఏందో చూడాలి సార్. సో స్టోరీ ఏంటంటే మేము 7 మెంబర్స్ కి 3 ప్లేస్లలో పడ్డాయి. S3, S9, S12. ఇప్పుడు ఎవడోడు ఏడేడో చూస్తే వాళ్ళు ఎవరికి అర్థమవుతుంది స్టోరీ. అందుకే ఇగో తిరుగుడు చెప్పినా కదా. బస్ లో అదే తిరుగుడు ఉంటది, ట్రైన్ లో అదే తిరుగుడు ఉంటది. ఏడుకైనా తిరుగుడు అయితే మనది. ఒక దగ్గర కూర్చోవాలంటే మనతో కాదు పద్ధతి. పిలిచి ఇప్పుడు నేను వీడియో ఇట్లా పట్టుకొని పోతుంటే 2 వాళ్ళంతా ఇట్లా సైడ్కి వెళ్ళి చూస్తున్నారు. అట్లా ఉంటది కొన్నిసార్లు. ఇప్పుడు మన వాళ్ళని చూద్దాం. దిస్ గాయ్ మంజు, దిస్ గాయ్ మనీ, మనీ. అట్లా మా వాళ్ళు రాగానే పరిచయాలు పెంచుకుంటారు. ఏం ఉండదు, పరిచయాలు పెంచుకొని ముచ్చటేసుడే వాళ్ళు ఇవ్వాలన్నా గానీ. తర్వాత సంగతి తర్వాత. సిమెంట్ రోడ్ దగ్గర ప్రాబ్లం అనేది, మీకు తార్ రోడ్ దగ్గర ఇబ్బంది ఉండదు. సిమెంట్ రోడ్ దగ్గర ఇబ్బంది. తార్ రోడ్డే మంచిది సిమెంట్ రోడ్ కన్నా. ఆంధ్రాలో మొత్తం సిమెంట్ రోడ్లే ఉంటాయి కదా. మీకు తార్ అయితే పాలిటిక్స్, క్రికెట్, సిమెంట్ మంచిగా ఉండదు. ఏదో చిన్న చిన్న గల్లీలు, జనరల్ నాలెడ్జ్, చిన్న గల్లీలా అంతే. 3 ఇంకేం టాపిక్స్ ఉన్నాయి. ఎదవండి వీడు ఏదో వినడు. చలి అయితే స్టార్ట్ అయింది. చలి అయితే ఘోరం స్టార్ట్ అయింది. ఫుల్ చలి ఉంది అయితే. ఇట్లానే ఇది ఫస్ట్ పెట్టుకోవాలా. అమ్మో ఇట్లనే రాత్రి నిద్ర పడుతుందో రష్ అంటే
ఫుల్ జనాలు, ఫుల్ చలి. అయ్యో వాళ్ళు ఆల్రెడీ కోమా అయ్యిండు. కోరండి నో గ్యారంటీ అన్నట్టు. వీడైతే 8కి అంటాడు. వీడు పొద్దున 8కి అన్నాడు నిన్న. పద్ధతి ఎదవా సార్, వీడు ఎదవా వినడు. నిద్రమాపోళ్ళు వీళ్ళిద్దరు ఎప్పుడు అందామా అని చూస్తారు. ఇది కన్నగాల్సిలు అన్న మన మ్యాచ్. చలి అయితే పిచ్చి చలి, ఫుల్ తలనొస్తుంది అసలు. ఏందో ట్రైన్ అంటేనే చలి కావచ్చు. స్వెటర్ వేసుకున్నా కానీ అసలు అయితే లేదు. ఏందో మరి ఉంది ఒక 15-16 ఉంది డిగ్రీస్. దానికి తోడి తలనొప్పి, ట్రావెలింగ్ సూపర్ ఉంది ఈరోజు. అసలు ఫన్ అంటే ఫన్. మళ్ళీ దీంతో పాటు మనకు నిద్ర పడుతుందా అంటే నేను మట్ట అంటది. చూద్దాం. ఈరోజు కేవలం లేట్ అయింది. దిస్ ఫెలో వీడొక్కడే స్టూపిడ్ ఫెలో. అయితే ఎవరితో అయినా ఇక మా డాడీతో వాళ్ళ వేరే టైం పాస్. ఒక 2 పర్సన్స్ తో వాళ్ళ నువ్వు ఏ ట్రిప్ అన్నావు. ఒకటి మా డాడీ, ఇంకొకటి వీడు. అసలు ఎంత టైం పాస్ అంటే వేరే. అసలు డాడీ వచ్చినప్పుడు ఎట్లా వచ్చినావు అంతా గన్నిసార్లు ఫోన్ చేసిరు వీళ్ళు. నేను ఒకసారి చేసిన, నువ్వు చేయలే, వాళ్ళు చేసిన అంటే టైం అయిపోతుంది కానీ నువ్వు ఇంకా రాలేదు అని. వాడే కేవలం కారణం వాడే. ఎందుకంటే ఉండాలి. ఇది మొత్తం వాళ్ళకు నువ్వు చూపించాలి. ఇది మనది, ఇది లెక్క, ఈ కార్ఖానా అని. నువ్వే లేట్ అయ్యే వరకు పరిస్థితి ఏంటి అంటే ఆగమైతురు. మన ఒకటి 5 o'clock నువ్వు ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఉంది. ఇదే కాదా డౌట్. నువ్వు చెప్పింది తిరుపతి, రేణుగుంట గురించి. వాడు 12కి లేచిండే, 1:30కి స్టార్ట్ అయినాం. అప్పటికే లేట్. 1:30 చాలా తప్పు. మధ్యలో యాక్సిడెంట్ అయింది. మొత్తం ఇక్కడ 2 కిలోమీటర్లు ట్రాఫిక్. 1 hour అయినాం. ఆడ 1 hour అయిపోయింది. వచ్చేటప్పుడు ఏమేమి బస్ టికెట్ తీసుకున్నాం, అది పోయింది. మళ్ళా లింగంపల్లి దిగి, లింగంపల్లి నుంచి ఆటో, మియాపూర్ మెట్రో మళ్ళీ ఎక్కినాం. మళ్ళా నాంపల్లిలో దిగి, మళ్ళీ నాంపల్లి నుంచి ర్యాపిడో బుక్ చేసుకున్నాం. గింత తిరిగినాం కేవలం యాక్సిడెంట్ వల్ల. యాక్సిడెంట్ ఎందుకు అవుతుండే? ఎక్కిన బస్ అయింది యాక్సిడెంట్, వేరేదే ఎక్కిన బస్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ దగ్గర ఒక 10 కిలోమీటర్లు సంఘటన తెలిసి మొత్తం చనిపోయిందా? ఏమో అంత రక్తం అయిపోయింది పోమనుకున్నా. అట్లా ఏదో చాలా కష్టపడి. మా బాధ ఏంటంటే మీరు రాకపోతే ఏంటి పరిస్థితి? మేము ఎట్లయినా వస్తుండే. నేను అదే చెప్తున్నా, లైవ్ తీసుకో ఎట్లైనా పోతామని. ఎట్లయినా వస్తున్నాయి సెకండరీ, కానీ స్టార్ట్ అయ్యే ముందు వస్తుండే కానీ మిస్ అయిపోయింది అనుకో. సేలంలో అయింది కదా, అది స్టోరీ అవుతుంది. పెద్ద ట్రైన్ దిగలేడా మనం ఆ రోజు అదొక ఇన్సిడెంట్. అసలు ట్రైన్ దిగిండు, మా డాడీ ట్రైన్ దిగిండు కరెక్ట్. మేమేమనుకున్నాం 5 minutes ఆగుతాం, మాకు వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ లో చూసుకున్నాం. కరెక్ట్ 1 minute ఆగిందంటే. మా డాడీ రన్నింగ్ బస్, అప్పట్లో ఎంగ్లా రన్నింగ్ బస్ అలవాటు ఉంది కాబట్టి ఎక్కిండు. లేకపోతే ఎవరైనా ఎక్కకపోతున్నారు. అది రియల్ కదా. అది పోతే మాత్రం ఆ రోజు కేరళ బుక్ అవుతుంది. అంతే కదా. నెక్స్ట్ ఏం లేవు, మీ దగ్గర ఉన్నాయి. మీ దగ్గర 20 rupees ఉన్నాయి అంతే. అది ఇంకా స్టోరీ. ఫోన్ మీ దగ్గర. అవును, అన్ని వేరే ఫన్. చెంగిచెల్రా యాక్చువల్ గా 2 నంబర్లు తెలుసా? అవును, 1751, 652 ఉన్నది. సగం బొగిల్ ఆ ట్రైన్, సగం బొగిల్ ఆరో మార్కెట్ ఉంది, ఆరో మార్కెట్ ఉంది. అవును, అట్లా కొంచెం డౌట్ వచ్చింది. ఇంకా బాబా చూసి కొంచెం అని చెప్పిండు. డౌట్ వస్తుంది. ఇది చెంగిచెల్రా అని కనబడుతుంది మీద అంటాడు. అడిగిన ఇది తిరుపతి పోదా అంటే తిరుపతి పోదా అనేది కరెక్ట్. ఇది నుంచి తిరుపతి 1 hour అంట. 1 hour కాదురా, 20 minutes ఉంటది. 15 kilometers చెప్పిండు అన్న. కేమ్ అయితే 15 కదా, జర్నీ 1 hour కానీ కేమ్ అయితే 15. 3కి దిగుతాం మనం. మళ్ళీ 3 కాదు 4కి దిగుతాం. డిలే కూడా అవుతుంది చూడు. డిలే అవుతుండొచ్చు కానీ డిలే ట్రైన్ కాదు. ఎవరు పోయినప్పుడు. అవునే, ఎందుకు అంటే 6 hours 7 hours ఒకటే దగ్గర. మా సేమ్ మనం పోయిన ట్రైన్ స్పెషల్ ట్రైన్. మనం ఆగలేదా మధ్యలో 9-5 hours స్పెషల్ ట్రైన్. 4 గంటలకు స్టార్ట్. ఏం చేస్తారంటే బేసిక్ గా ఎట్లుండే అంటే ట్రైన్ అంటే మాకేం టైం పాస్ ఇవే ముచ్చట్ల. కానీ
మెయిన్ పీపుల్ అంతా ఆడున్నారు, మేమంతా ఏడున్నాం. మెయిన్ క్యాండిడేట్లు అంతా ఆనే ఉన్నారు. బాయ్స్ ఏడున్నారు, ది గర్ల్స్ ఆడున్నారు. బాయ్స్ ఏడున్నారు, గర్ల్స్ గర్ల్స్ కాదు, ఉమెన్ ఉమెన్. ఉమెన్ పక్కన కప్ ఉమెన్. అట్లుంటది. 12 అవుతుంది టైం. అసలు ఇప్పటికైతే నిద్ర రాదు, బట్ ఇక చూడాలి పడుకోవడానికి. ఈరోజు అయితే చాలా వరస్ట్ జరిగింది అనమాట. అంటే నా దృష్టిలో అయితే వరస్టే, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది. అయినా అది కూడా కొత్త ఎక్స్పీరియన్స్. ఫోన్కి వీడియోలో ఏందో కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ కమ్ ఆన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.